నేను అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ అండి. తిరుపతి నుండి నేను వచ్చాను. ఈ పొంగునూరులో గోల్డ్ షాప్స్ కానివ్వండి, వేరే ఫెక్టరీ షాప్స్ అన్ని ఇన్స్పెక్షన్ చేయాలని కొన్ని స్టాంపింగ్ పర్పస్కి వచ్చాము. ఇదే తరహా పెట్రోల్ బంక్స్ కూడా అన్ని ఇన్స్పెక్షన్స్ అవి చేస్తాము. అదే ప్రాసెస్లో ఈరోజు ఇక్కడ షాప్కి వచ్చాము. షాప్కి వచ్చి జస్ట్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసే లోపల మిగతా గోల్డ్ షాప్స్ అన్ని కట్టేశారు. మిగతా వేరే ఇన్స్పెక్షన్ చేస్తాము. ఇక్కడ సర్టిఫికేషన్ వెరిఫై చేసి ఇక్కడ వీళ్ళ మిషన్కి సర్టిఫికేషన్కి కంపారిజన్ ఉందా లేదా, మన ఇచ్చిన సర్టిఫికేట్ నెంబరు దాని మీద ఉన్న నంబరు ఉందా లేదా, లేకుంటే మిషన్స్ ఏమైనా మారుస్తున్నారా. ఒకసారి ఏం చేస్తారు, మిషన్ చేసి ఇంకో మిషన్ పెట్టేస్తారు. మనం సడన్గా ఏంటంటే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తే ఇవి కరెక్ట్గా ఉందా లేదా విషయం మనకు తెలుస్తనే ఉద్దేశంలో వీళ్ళ దగ్గర మొత్తం 6 మిషన్స్ ఉన్నాయి. 6 మిషన్స్ తాలూకా మిషన్స్ వాటి సీరియల్ నెంబరు మొత్తం పక్కగా టాలీ అయిందండి. మొత్తం సీరియల్ నెంబర్ నుంచి టాలీ చేసాము. మిగతా షాప్స్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము. పెట్రోల్ షాప్స్, పెట్రోల్ పంప్స్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము. ఈరోజు ప్రోగ్రామ్ అది. ఇప్పుడు షాప్ క్లోజ్ చేయడంలో మరవే ఉండదండి. ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తే ఏదో సరిపోతుంది, ఏదో కేసులు రాస్తారు, అదే భయంతోనే షాప్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఈ షాప్ క్లోజ్ చేసినప్పుడు ప్రయోజనం ఉంది. నెక్స్ట్ షాప్ వచ్చినప్పుడు ఇంకో షాప్ పోతాము. ఎప్పుడో ఒకసారి దొరకాల్సిందే కదా, ఆ షాప్ ఇన్స్పెక్షన్ కావాల్సిందే. సడన్ గా ఉంటుంది ఇన్స్పెక్షన్, కానీ ఒక షాప్ దొరుకుతారు, మిగతా అందరు క్లోజ్ చేస్తారు. ఇది వెరీ వెరీ కామన్. ఎందుకంటే ఇది జనరల్గా సిటీస్లో జరగదు, విలేజెస్లో జరుగుతూ ఉంటుంది. విలేజ్ చిన్న టౌన్స్లో జరుగుతూ ఉంటుంది. సిటీస్లో అయితే ఇక్కడ జరగదండి. అంటే మేమేం చేస్తామంటే ఇప్పుడు ఇలా చేస్తారనే ఉద్దేశంతో మేము సడన్ ఇన్స్పెక్షన్ చేస్తాము. ఆ షాప్ ఇన్స్పెక్షన్ చేస్తాము. ఒక తేడాలు ఉంటే అప్పుడే కరెక్ట్ చేస్తాము. అన్నీ కూడా 0 లెవెల్లో కన్స్యూమర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా